ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. భార్యకు విశాఖలో పరీక్ష, ఎలా వెళ్లాలని ఆలోచన వచ్చేలోపే స్నేహితుడి కారులో విశాఖకు వెళ్లనున్నట్లు చెప్పాడు. సరే కలిసిపోదాం అనుకున్నారు. శనివారం తెల్లవారుజామున బయలుదేరి వెళ్లారు. సగం దూరం దాటింది. కాసేపు ఆగితే ఎవరు పనికి వారు వెళ్లిపోయేవారు. కానీ ఇంతలోనే ఘోరం, మృత్యువు వెంటాడింది. భార్యాభర్తలు, స్నేహితుడితో పాటు కారు డ్రైవర్ కూడా మరణించాడు. మృతి చెందిన వారంతా సిక్కులకు చెందిన వారు కావడం, పైగా అందరికీ పరిచయమైన కుటుంబాలకు చెందిన వారు కావడంతో నగరం కన్నీరు పెడుతోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? శ్రీకాకుళం టౌన్కు చెందిన వడ్డే అభినవ్, వడ్డే మణిమాల దంపతులు. అభినవ్ భార్యకు విశాఖపట్నంలో జరిగే IBPS బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ ఉంది. అభినవ్ స్నేహితుడు కౌశిక్ కూడా శనివారం రోజే విశాఖకు పని మీద వెళ్తున్నాడు. ఈ విషయం తెలిసి అందరూ కలిసిపోదాం అనుకున్నారు. శనివారం ఉదయం ఫార్చునర్ కారులో డ్రైవర్ జయేష్ కలిసి పయనమయ్యారు. కారు విజయనగరం జిల్లా జాతీయ రహదారిపై ఒక్కసారి కుదుపుకు లోనైంది. ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డుకు దూసుకుపోయింది. ఇదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడ పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారును లారీ ఢీకొనడం ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కారు అదుపు తప్పి అవతలి రోడ్డుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు క్లియర్గా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురి మరణ వార్త ఒక్కసారి శ్రీకాకుళంని ఉలిక్కిపడేలా చేసింది. అందరికీ తెలిసిన వ్యక్తులే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో మృతి చెందిన గౌడి కౌశిక్ నగరంలో బంగారు వ్యాపారి. అంతేగాక ప్రముఖ బంగారు వ్యాపారి అయిన లంకా గాంధీ అల్లుడు కూడా. 1.5 ఏళ్ల క్రితం లంకా గాంధీ కుమార్తెను కౌశిక్ ఇచ్చి వివాహం చేశారు. అలాగే భార్యతో పాటు మృతి చెందిన అభినన్ నగరంలోని కృష్ణ పార్క్ వద్ద లియో ల్యాబ్ యజమాని వడ్డి వాసుదేవరా కుమారుడు. అభినవ్ మణిమాల దంపతులకు 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. డ్రైవర్ జయేష్ కూడా గత కొంతకాలంగా గౌడి కౌశిక్ వద్ద పనిచేస్తున్నాడు. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ భోగాపురంకు చేరుకున్నారు. అదేవిధంగా భోగాపురం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.